హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని అమ్మ అయితే చేశారు. చాలా టేస్టీగా ఈజీగా అయితే ఎలా చేయాలో నేనైతే చూపిస్తాను. మీరైతే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇప్పుడైతే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మసాలా పేస్ట్ అయితే పట్టుకోవాలి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అయితే తీసుకుని పేస్ట్ కింద అయితే పట్టేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం, వెల్లుల్లి అయితే తీసుకుని పేస్ట్ కింద అయితే పట్టేయాలి సపరేట్గా. అయితే కేజీ చికెన్ అయితే తీసుకున్నాము. ఈ కేజీ చికెన్లోకి 4 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా అయితే చేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి అయితే తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ అయితే పెట్టి 5 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అయితే బాగా మగ్గనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే బాగా మగ్గనివ్వాలి. తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే మరలా మిక్స్ చేసేసుకుని తర్వాత అయితే మనం తీసుకున్న చికెన్ అయితే 2-3 సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని అయితే వేసేసుకోవాలి. ఈ చికెన్ వేసేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైనా వేసేసుకోవచ్చు. మేమైతే లాస్ట్లో అయితే వేస్తున్నాము. ఈ విధంగా మగ్గిన తర్వాత కారం అయితే వేసేసుకోవడమే. తగినంత కారం అయితే వేసుకోవాలి. అమ్మ అయితే 3 స్పూన్లు కారం అయితే వేశారు, సరిపోతుంది. వేసిన తర్వాత అయితే కలిపేసి వాటర్ అయితే పోసేసి మరలా ఒకసారి అయితే గరిటెతో బాగా అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టేసి ఉడకనివ్వడమే. అలాగే ఈ చికెన్లో అయితే ఎగ్స్ అయితే వచ్చాయి. ఆ ఎగ్స్ని ఇప్పుడైతే వేస్తున్నాం. ముందుగా వేసినట్లయితే చితికిపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ఇలా అయితే వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వడమే. ఉడికిన తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మధ్యలో ఒకసారి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉడుకుతుంది. ఒకసారి అయితే గరిటతో అటు ఇటు కదుపుతూ అయితే మరలా మూత పెట్టేసి అయితే ఉడకనిద్దాం. ఫైనల్గా వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసింది కర్రీ. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. పచ్చివాసన అనేది ఇలా కలిపినా పోతుంది. అలాగే ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం పట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. 2 స్పూన్ల మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. 1 నిమిషం పాటు అయితే మగ్గనిచ్చి స్టవ్ ఆపేయడమే. అంతేనండి, ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చికెన్ కర్రీని. అమ్మ అయితే ఈ విధంగా అయితే చేస్తారు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ ఆపేయడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూసే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి రసం ఫిష్ ఫ్రై అండి. ఈ రసం ఫిష్ ఫ్రైని నేనైతే ఎలా చేస్తాను మన ఛానల్లో మీరైతే చూసేయండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. మనం చేసే రసాన్ని బట్టి అయితే చింతపండు అయితే తీసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అలాగే తీసుకోవాల్సి వస్తుంది. నేను చేసే రసానికి సరిపడా చింతపండు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నాను, కరివేపాకు. ఇప్పుడు ముందుగా చింతపండు అయితే తీసుకుని కొంచెం వాటర్ అయితే పోసేసి కడిగేయాలి. కడిగిన తర్వాత అయితే రసానికి అయితే నానబెట్టేసుకోవాలి. చింతపండు కడిగిన తర్వాత ఆ వాటర్ అయితే వంపేసి అదే బౌల్లో అయితే నానబెట్టేస్తున్నాను. చింతపండుని అయితే 2 గ్లాసులు వాటర్ అయితే పోసేసి నానబెట్టేస్తున్నాను. ఈ చింతపండుని ముందుగా నానబెట్టుకోవడం వల్ల గుజ్జు అయితే బాగా వస్తుంది, ఈజీగా అయితే తీయొచ్చు. ఈ విధంగా అయితే నానబెట్టేసి పావుగంట తర్వాత అయితే చింతపండు రసాన్ని అయితే తీసేద్దాం. ఇందులో పిప్పుని అయితే సపరేట్ చేసేద్దాం. ఇప్పుడైతే చూపిస్తాను. నేను పిప్పు అయితే తీసేసి సపరేట్ చేసేస్తాను రసాన్ని. ఈ విధంగా నాకు ఎంత రసం కావాలో వాటర్ అయితే పోస్తున్నాను. ఈ గిన్నెతో అయితే గిన్నె నిండా అయితే తీసుకుంటున్నాను రసాన్ని. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. మనం ముందుగా తీసుకున్న టమాటా ముక్కలను అయితే కట్ చేసి అయితే వేసేస్తున్నాను. చిన్న ముక్కలుగా అయితే తీసుకుని, అలాగే ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ రసం మరిగేటప్పుడే పులుపు సరిపోయిందో, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందో చూసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసాను. మొత్తం కలిసేట్టుగా అయితే కలిపేసేయాలి. కలిపేసాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేసి బాగా మరగనివ్వాలి. చూడండి, మరిగేకైతే చూపిస్తున్నాను. అలా బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అయితే ఇది మరుగుతూ ఉండగానే తాలింపు అయితే చేసేస్తున్నాను. అందులోకి రసంలోకి అయితే ఒక కళాయి అయితే తీసుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసాను. అందులో మనం ముందుగా తీసుకున్న ధనియాలు, 1 స్పూన్ ధనియాలు అయితే వేసాను. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు అయితే వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి అయితే కట్ చేసి అయితే వేసాను. అలాగే ఎల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దంచుకుని అయితే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసేసి ఈ ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న రసంలోకి వేసేయడమే. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే రసంలోకి అయితే వేసేద్దాం. మరో పక్కన రసం అయితే మరుగుతుంది. ఈ రసంలోకి అయితే వేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇలా రసాన్ని. ఇప్పుడు మన ఫిష్ ఫ్రైలోకి రసం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో రసం అయితే. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఫిష్ ముక్కలను అయితే ఇలా కట్ చేసి తెచ్చుకున్నాము. ఈ ఫిష్ ముక్కల్ని నీసు వాసన రాకోకుండా కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకుని బాగా శుభ్రంగా అయితే కడుక్కోవాలి. నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. తర్వాత ముక్కలకి మసాలా పట్టించడానికి ఒక బౌల్ అయితే తీసుకుని మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం అయితే వేసాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇవి అయితే ముందుగా ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర పేస్టు, 2 స్పూన్ల పెరుగు అయితే వేసాను. ఒక చిన్న నిమ్మబద్ద రసాన్ని అయితే ఇందులో పిండుతున్నాను. ఈ రసం అయితే పిండితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే రసాన్ని అయితే పిండేసాను. ఇప్పుడు ఇదంతా కలిసేట్టుగా అయితే కలిపేసుకోవాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేట్టుగా అయితే బాగా కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులో మొత్తం ముక్కలన్నీ అయితే వేసేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత ఈ మసాలా ముక్కలన్నిటికీ బాగా పట్టేలా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలిపేసాను. ఇప్పుడైతే కొంచెం కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నాను. 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసి బాగా కలపాలి. ఈ కలిపిన తర్వాత మూత పెట్టేసి గంట సేపు పక్కన పెట్టామంటే ఈ మసాలా అంత ముక్కలు బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఫ్రిడ్జ్లో కూడా మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. అరగంట చేస్తే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేస్తే. బయట ఉంచితే గంట సేపు అయినా ఉంచాలి. ఇలా గంట తర్వాత అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే ఉన్నాయి ముక్కలు. ఇప్పుడు డీప్ ఫ్రైస్ సరిపడా ఆయిల్ అయితే పెట్టాను. నేను ఎక్కువ ఆయిల్ అయితే పెట్టలేదు. 2-3 ముక్కలు అయితే పడతాయి నేను పెట్టిన ఆయిల్కి అయితే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయితే ముక్కలు అయితే వేస్తున్నాను. ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి ఫిష్ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు ముక్క బాగా ఉడికి బాగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి. వెంటనే అయితే చేయకండి, ముక్క అయితే అంటుకుపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే తీసేస్తున్నాను. చూడండి, ముక్క అయితే బాగా ఫ్రై అయ్యింది. మంచి కలర్ కూడా వచ్చింది. లోపల వరకు బాగా ఉడికింది. ఇప్పుడైతే తీసేస్తున్నాను. మన దగ్గర ఉన్న ముక్కలన్నిటినీ ఇదే విధంగా చేసుకోవడమే. ఒకవేళ ఆయిల్ సరిపోనట్టయితే మళ్ళీ అయితే వేసుకోవడమే. ఈ విధంగా ఫిష్ ముక్కలు అయితే మొత్తం ఫ్రై చేసేసాను. ఇప్పుడు మన రసం ఫిష్ ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే మన ఛానల్లో చూసేయండి.